ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బి ఎర్రగుడి గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రానికి ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను లక్కిరెడ్డిపల్లి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 9 లక్షల విలువైన 6 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో 4 అన్నమయ్య జిల్లాకు చెందినవారు కాగా ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు, ఎస్ఐ శోభ తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరియు శోభ గారికి రాబడిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లి మండలము బిఎర్ఎల్బి గ్రామం దగ్గర చెంచర్లపల్లి జంక్షన్ దగ్గర వాళ్ళు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి పాల్పడుతున్న 5 మంది మరియు ఒక మారుతి స్విఫ్ట్ కార్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళని విచారణ చేస్తే వీళ్ళు 5 మంది కూడా ఒకతను చిత్తూరు చెందిన వ్యక్తి, ఇతని మీద ఇంతకుముందు ఎర్రచందనం కేసు ఉంది. తర్వాత రిమైనింగ్ 4 కూడా లక్కిరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 5 మంది కూడా చెడు వ్యసనాలకు బానిసయ్యి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే మనం ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దాంతో ఈరోజు వీళ్ళు 6 ఎర్రచందనం దుంగలను ఆ స్విఫ్ట్ కార్లో తీసుకొని మన కర్ణాటక స్టేట్కి తరలిస్తుండగా వీళ్ళని లక్కిరెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత మన లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభ గారు వాళ్ళ సిబ్బందితో వీళ్ళని చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని త్వరగా ఇంటరాగేట్ చేసి వాళ్ళని మనము ఎర్రచందనం కోర్టులో హాజరుపరుస్తాం. ఈరోజు ఈ విషయంగా మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ధీరజ్ తునుగులి ఐపీఎస్ గారు కూడా ఎల్లార్పల్లి సిఏ గారిని, ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు దేవర్ల దయానేతను, ఇతను పెరుమూరు గ్రామానికి చెందిన వ్యక్తి, చిత్తూరు జిల్లా. ఇతని మీద ఆల్రెడీ ప్రీవియస్ ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత మన లక్కిరెడ్డిపల్లికి చెందిన వాళ్ళు డేరంగుల రామాంజనేయులు, తర్వాత రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జున అని చెప్పి ఈ 4 కూడా ఎల్లార్పల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ యొక్క మారుతి స్విఫ్ట్ వెహికల్ రామాంజన అనే వ్యక్తిది. ఇతని కారులోనే ఈ 6 ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎర్రచందనం దుంగలు మళ్ళీ స్విఫ్ట్ కారు మొత్తం కలిపి ₹9 lakhs. దీంట్లో ఎవరైతే మన యొక్క సిబ్బంది ఉన్నారో ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళకు కూడా మనం గౌరవ ఎస్పీ గారికి రివార్డు విషయంగా ప్రపోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.